హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీఈస్ మౌని. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఇప్పుడు బెంగుళూరు టు తిరుపతి వెళ్తూ ఉన్నాము. తిరుమల వెళ్తున్నాం అనమాట. మేమైతే సహస్ర దీపాలంకరణకైతే బుక్ చేసుకున్నాము 3 మంత్స్ బ్యాక్. ఇంకా మేము డిసెంబర్‌లో అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ముక్కోటి ఏకాదశి ముందు రోజైతే మాకు దొరికింది ఆ సేవకి. సో, ఇప్పుడైతే మనం ఇంకా బస్ దిగేసి మళ్ళీ పైకి కొండ మీదకెళ్ళడానికైతే బస్ ఎక్కాము. ఇక్కడ చూస్తున్నారా? ఇదైతే అలిపిరి మెట్ల దగ్గరనమాట. ఫస్ట్ మనం స్టార్ట్ అవుతాం గదా! అక్కడ గాలిగోపురం అంటారు గదా! అదనమాట. ఇంక మేమైతే ఇప్పుడు పైకెళ్ళి రూమ్ తీసుకోవాలనమాట. మాకైతే ఆన్‌లైన్‌లో బుక్ అవ్వలేదు. ట్రై చేసాము కానీ బుక్ అవ్వలేదు. సో, ఇప్పుడైతే మేము ఫస్ట్ సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికెళ్ళి అక్కడ మనకి రూమ్స్‌కైతే ఉంటదనమాట. అక్కడ వెళ్లి లైన్‌లో నిల్చుకోవాల్సొస్తది. ఇప్పుడైతే మనం పైకొచ్చేసాం అనమాట. చూస్తున్నారు గదా! ఎంత సీఆర్ఓ ఆఫీస్ దగ్గరనమాట. చూడండి ఎంతమందున్నారో జనాలైతే కూర్చొని. ఇప్పుడైతే మేమింక లైన్‌లోకొచ్చేసామనమాట. అర్లీ మార్నింగ్ 6 అనుకుంటాను. ఇక్కడ చూస్తున్నారా? కొంచెం కొంచెం మందిని పంపిస్తారనమాట. ఒక 100 మెంబర్స్‌ని అలాగా. ఇంకా అలా మేమెళ్ళి టోకెన్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా బయటకొచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో, అలా కాఫీ తాగుదాము అని మేము చూస్తూ ఉన్నాము. చూస్తున్నారు గదా! ఫాగు అంతా మంచు ఎలా ఉందో అసల. లైట్‌గా డ్రిజ్లింగ్ గూడా పడుతూ ఉండింది. చాలా బావుండింది వెదరైతేను. ఇంకా మీరు కనుక ఏదైనా సేవకి బుక్ చేసుకోవాలి అంటే 3 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలనమాట. ఇంకా ఇప్పుడు మనం జనవరిలో వెళ్ళాలి అంటే ఒక అక్ అక్టోబర్ కానీ అట్లా వదులుతారు. 3 మంత్స్ ముందు చేసుకోవాల్సొస్తదనమాట. ఇంకిప్పుడు ఫిబ్రవరిలో అయితే మనకి ఏప్రిల్‌కో, మేకో అయితే వదులుతారు. మీరైతే ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. అండ్ టీటీడీ దాంట్లో చూసినా కూడా మనకి తెలుస్తాయన్నమాట. ఇంక మేమైతే సాంబార్ రైస్ ప్రసాదం పెడుతూ ఉన్నారనమాట. బాగా ఆకలేసేస్తూ ఉండింది. ఇంక తీసుకొని తిన్నాము. ఇప్పుడైతే మాకింక రూమ్ ఎక్కడొచ్చింది అనైతే మాకు మెసేజ్ వచ్చింది. సో, మేమైతే ఇంకా అక్కడ స్లిప్ తీసుకోవడానికైతే వెళ్తూ ఉన్నాం. మాకైతే గరుడ కాలనీ అని వచ్చిందనమాట. అక్కడికి వెళ్తూ ఉన్నాము. వెళ్ళి ఇంక మేమైతే రెడీ అయిపోయాము. మేమున్న కాటేజ్ దగ్గర ఫ్రీ బస్ వస్తుంది. సో, ఇంకా అదైతే ఎక్కేసి వెళ్దాము అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడైతే బస్ వచ్చిందనమాట. ఇంక మేము ఆ బస్‌లో ఎక్కి వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా! మేము మళ్ళీ ఇక్కడొచ్చి దిగామనమాట. కాంప్లెక్స్‌కి ఎళ్ళే దగ్గర అన్ని షాపింగ్స్ అయి ఉంటాయి కదా! షాప్స్ అవి ఇక్కడ మనకి గుర్తుండాలి అంటే సుపథం దగ్గరికెళ్ళడానికి ఇక్కడ అండర్ గ్రౌండ్ లాగా ఒకటుంటది. చాలా సార్లు వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా కూడా ఉంటదనమాట. సో, మేమింకా అది ఉంది కదా! దాని కింద నుంచయితే వెళ్తూ ఉన్నాము. సుపథంకి 300 రూపీస్ వీఐపీ ఫ్రీది కూడా వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు. కాకపోతే చాలా దూరం అయితే నడవాల్సొస్తది. మేమింక ఇటు నుంచి సుపథం దగ్గర అని చెప్పి మేము ఇటెళ్తూ ఉన్నాము. ఇదే అనమాట షాపింగ్ కాంప్లెక్స్. చాలా షాప్స్ ఉంటాయి. మనకేం కావాలన్నా ఇక్కడైతే తీసుకోవచ్చనమాట. ఇంక పిల్లలు గానీ ఉంటే ఇంక బొమ్మలే బొమ్మలనమాట. ఎంత బావుంటాయో కదా! కానీ చిన్నప్పుడు మేమేమన్నా కొనుక్కున్నా ఇంటికెళ్ళే లోపల ఇరిగిపోయేది. సో, మా పెద్దవాళ్ళు ఇంక తర్వాత ఎప్పుడైనా అయితే ఇక్కడ కొంటారు ఇంటికెళ్ళే లోపల అయిపోతాయిలే అని కొనిచ్చేవాళ్ళు కూడా కాదనమాట సమ్ టైమ్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారా? ఇదైతే 300 రూపీస్‌కనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. మేమైతే మధ్యలోనే మనకి స్థూపతం వచ్చేస్తది. అక్కడి నుంచి మెట్లుంటాయి కదా! ఆ కిందకెళ్ళి లైన్‌లోకెళ్ళిపోతే సరిపోతదనమాట. ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడైతే వీఐపీ దర్శన్ వాళ్ళకనమాట. ఉంటారు కదా! బ్రేక్స్‌లో అట్లా వచ్చే వాళ్ళకి, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తారు తొందరగా. ఇప్పుడు మేమైతే ఇక్కడికి చూస్తున్నారా? స్థూపతం అని ఉంది కదా! ఇక్కడికొస్తూ ఉన్నామనమాట. మేమైతే ఇప్పుడు స్థూపతం దగ్గర నుంచి ఎస్టీ మండపం అనే దగ్గరైతే ఈ దీపాలంకరణ చేస్తారు అని చెప్పారు. సో, మేము అక్కడికొచ్చామనమాట. ఇదంతా ముక్కోటి ఏకాదశికి డెకరేషన్స్ అయితే ఫుల్ తిరుమల మొత్తం జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకిక్కడ చూస్తున్నారా ఏనుగులని తీసుకొస్తున్నారు. ఎందుకంటే దీపాలంకరణలో స్వామివారికి సేవ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మాడ వీధులుంటాయి కదా! వాటిలన్నీ అంతా ఒక పల్లకి సేవలా చేస్తారనమాట. ఫస్ట్ ఏనుగులెళ్తాయి. ఆ తర్వాత స్వామివారైతే వెళ్తారనమాట. ఇంకా ఇక్కడ చూడండి కంకులతో అంతా చెరుకు గళ్ళతో చాలా అంటే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. మేము యాక్చువల్‌గా ఆ రోజుకైతే ట్రై చేసాము. కానీ మాకు దొరకలేదు. సో, ముందు రోజుకి ఇంకా చేసుకున్నామనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. మనకి తిరుపతి మెయిన్ టెంపుల్ ఉంటది కదా! దానికి రైట్ సైడ్‌లోనే ఈ మండపం అయితే ఉంటది. చూస్తున్నారు కదా! ఇక్కడైతే లోపల అంతా దీపాలైతే వెలిగిస్తూ ఉన్నారు. అద్దాలేసేసారు. ఇంకా స్వామి వచ్చిన తర్వాత అయితే ఆ డోర్స్ ఓపెన్ చేస్తారు.
ఈ సేవ ఇవన్నీ మనకి రోజు లైవ్‌లో గూడా వస్తూ ఉంటాయన్నమాట. టీటీడీ ఛానల్‌లో. ఇంకిప్పుడు స్వామివారికి సేవ అయిపోయింది కదా! ఇంకిప్పుడు మడవీధుల చుట్టూ తిప్పుతారనమాట. మేమైతే ఇక్కడి నుంచి ఇంకా స్థూపతం వస్తుందనమాట ముందుకెళ్ళి అట్లా ఫ్రంట్‌కెళ్తేను. ఇంకా అక్కడికెళ్ళిపోవాలిప్పుడు. అక్కడికెళ్ళి మనం ఫోన్స్, బ్యాగ్స్ ఏమన్నా తీసుకొనొచ్చుంటే మన దగ్గర అవన్నీ ఇచ్చేయొచ్చనమాట ఆ కౌంటర్‌లోనే. మళ్ళీ వెళ్ళేటప్పుడు గూడా అక్కడే తీసేసుకోవచ్చు. ఈ సేవకేంటంటే బుక్ చేసుకున్న వాళ్ళు కాకుండా మామూలుగా బయట ఇంక మనం దర్శనం చేసుకొచ్చిన తర్వాత అక్కడ ఉంటాం గదా! కొంతసేపు వాళ్ళందరూ గూడా దర్శించుకోవచ్చనమాట. కాపోతే ఆహ్, దర్శనం అనేది ఈజీగా అయిపోతది. మాకైతే హాఫ్ అన్ అవర్‌లో అయిపోయిందనమాట. చూడండి బయటకొచ్చిన తర్వాత అసలు ఎంత బావుంది కదా! మొత్తం లైటింగ్స్ అనమాట. అసలు చూడంగానే ఎలా ఉండిందంటే నిజంగానే వైకుంఠానికి వచ్చామా అన్నట్లు ఉండింది. ఎక్కడ చూసినా ఇంకా ఆ స్వామివారి నామాలతో, స్వామివారి ఫోటోస్తోనే చాలా బావుందనమాట. లాస్ట్ టైం మేము ఒకసారి దసరా నవరాత్రులకు కూడా వెళ్ళాము. అప్పుడు గూడా అలాగే మొత్తం లైటింగ్స్‌తో అయితే ఉండింది. ఇక్కడ చూస్తున్నారా విష్ణువు రూపంతో ఉన్నారనమాట. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి రూపంతో ఉంది. ఇంకా దశావతారాల రూపంతో కూడా ఇట్లాగే లైటింగ్స్ అయితే పెట్టారనమాట. ఇంకిక్కడ చూస్తున్నారా టెంపుల్ ఎదురుగా ఒక సెట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ గూడా పూజ చేస్తూ ఉన్నారు. సో, మేమైతే వెళ్ళాము ఫస్ట్ టైమ్ అనమాట. ఇంకిక్కడ చూస్తున్నారా ఇదైతే లడ్డూస్ చేసే ఫ్యాక్టరీ అనమాట. అంతా స్మెల్ కూడా అంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉండింది. ఇంకా ఈ మడవీధుల్లో అలా నడుస్తూ ఉంటే అసలు ఎంత బావుంటుంది గదా! నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. మీకు కూడా అలాగే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్స్‌లో షేర్ చేయండి. మేమింకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చేసాం కదా! ఫోన్స్ అయి తీసుకొని ఇంకా లడ్డూ దగ్గరికెళ్ళాము. ఫస్ట్ లడ్డూస్ అయితే తీసుకున్నాము. తర్వాత వరాహ లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. ఫస్టే వెళ్ళాం మేము. కానీ అప్పుడు ఫుల్లు రష్ ఉన్నారు. లైన్స్ ఉన్నాయి. ఇంక మాకు సేవకు లేట్ అయిపోద్దని మేమైతే వెళ్ళాము. అండ్ ఇంక తర్వాత మేమైతే భోజనంకి కూడా వెళ్ళామనమాట. చూస్తున్నారు కదా! భోజనం దగ్గర అయితే ఆహ్, సాంబారు, పొంగలి నాకైతే ఇక్కడ పెట్టే పొంగలైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మేమెప్పుడెళ్ళినా కంపల్సరీ ఒకసారైతే భోజనం చేస్తాము. స్వామివారం ప్రసాదం కదా అని చెప్పి. మాకైతే ఈసారి మసాలా వడ గూడా పెట్టారు. చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయి కదా! లైటింగ్స్‌తోనే ఎంత చేశారో అసలు చూస్తే న్యాచురల్ లాగే అనిపిస్తూ ఉన్నాయి. మనకి లక్ కూడా ఉండాలేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇంత డెకరేషన్‌తో ఇంత అందంగా చూడాలి అన్నా కూడా అన్ని సార్లయితే మనకు కుదరవు కదా! దట్టు ఇప్పుడైతే ఓన్లీ టికెట్స్ ఉంటేనే మనం వెళ్తున్నాము. చిన్నప్పుడైతే మామూలుగా కూడా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళమి. ఇంకా ఆ తర్వాత మేమైతే పైన మనం కొబ్బరికాయ కొడతాం కదా! అక్కడికైతే వచ్చి దీపం పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసామనమాట. ఇక్కడ చూస్తున్నారా? ఇంకా మేము వెళ్ళిపోతూ ఉన్నాము మా రూమ్ దగ్గరికి. ఇక్కడ అంతా లైటింగ్స్‌తో చూడండి ఎంత చేసున్నారు కదా! ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ మ్యాప్ అయితే తిరుమల పైన మొత్తం అనమాట. ఎక్కడేముంటాయి అన్నీ మనకు తెలుస్తాయి. మీకు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. అండ్ ఇంక మేమైతే ఇప్పుడు రూమ్ కీస్ వాళ్ళకిచ్చేసి ఇంక మేమైతే తిరుమల నుంచి బయలుదేరిపోతూ ఉన్నాము. సబ్స్క్రైబ్ మై ఛానల్.